కామో న మోక్ష. నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే ఆవిడ కళ్ళు లేవు. ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ఆవిడ నన్ను ఈ మార్గంలో ఎందుకు పెట్టిందనంటే ఇతని ద్వారా ఈ ప్రపంచానికి కళ్ళు తెప్పించొచ్చని ఆలోచన ఆవిడలో ఉండేది. అలాంటి ఒక తల్లి ఆవిడికి ఆఖరి ఘట్టం వచ్చింది. ఆవిడ నాకు చెప్పింది, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఉండగలవా నాతోటి అనింది. అమ్మ, 9 నెలలు నీ కడుపులో నన్ను పెట్టుకున్నావు కదా, 9 నెలలు అక్కడే నన్ను దాచుకున్నావు, భరించావు, కనీసం నీ కోసం ఆఖరి సందర్భంలో ఉండలేనా అన్న. ఆవిడతో నాకు అదృష్టం ఏంటనంటే ఆవిడ ఇంకొక 3 నెలల్లో పోతానని చెప్పింది. డాక్టర్లు అన్నారు 3 రోజుల్లో పోతుందన్నారు. ఆవిడ అనింది, నేను ఉత్తరాయణం రావాలి, అప్పుడే వెళ్ళాలి అనింది. అప్పటిదాకా ఎవరు ఏమీ చేయలేరు, నేను సంకల్పం నాకు దృఢంగా ఉందని. ఆవిడ 1,08,00,000 గాయత్రి జపం 4 పురస్చరణలు చేసింది. ఆవిడ అక్షర లక్ష పురస్చరణలు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి తన మృత్యువుని తను దర్శించి, నాకు 3 నెలల తర్వాతనే వస్తుంది, ఏమీ నువ్వు గాబరా పడొద్దు అన్నారు. ఆ 3 నెలలు మా అమ్మతో బ్రతికే అద్భుతమైన అవకాశం ఏంటనంటే 9 నెలలు కడుపులో బతికినప్పుడు నాకు తెలియలేదు మా అమ్మ ఈవిడ అని. ఏదో బతికేశాను. కానీ ఆవిడ్ని పంపేటప్పుడు 3 నెలలు మా అమ్మతో నేను ఆవిడకు ఒక అమ్మలా బ్రతకగలిగాను. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఆవిడ దగ్గరుండి ఆవిడతో పడుకుని ఆవిడతో ముచ్చట్లు చెప్పి ఆవిడతో ఆడుకుని. అక్కడున్న వాళ్ళు కొంతమంది అడిగారు, ఎందుకు స్వామి మీరు మీ అమ్మతో ఆడుకుంటున్నారంటే, నాకు ఎవ్వరూ తెలియనప్పుడు మా అమ్మే కదా పాపం ఆడుకుని నన్ను లాలించి పాలించి, ఎవరూ నన్ను పట్టించుకోరు, మా అమ్మే కదా రాత్రులు నిద్ర మానుకుని అన్నీ చేసింది. ఆవిడ కోసం ఒక 3 నెలలు మళ్ళీ ఆవిడకి నేను తిరిగి ఇవ్వలేనా? ఇది ఆవిడ నాకు ఇచ్చింది, నేను ఆవిడకి తిరిగి ఇవ్వలేనా? చాలామంది అంటారు తల్లి రుణం తీర్చుకోలేమని. అది అబద్ధం. అలా తీర్చుకోలేమని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేయడం కాదు. తీర్చుకోవాలి, మన బాధ్యత. ఈ భూమి మీద ఎవడి రుణం తీర్చుకున్నా తీర్చుకోకపోయినా, మీరు ఎవరికి అప్పు పెట్టిపోయినా పాపమో పుణ్యమో తర్వాత సంగతి. కానీ తల్లికి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ రుణం తీర్చుకుని తీరాలి. తీరుతుంది కూడా ఆ రుణం. ఎలాగా? మనం ఆవిడ ఆఖరి ఘట్టంలో ఆవిడికి ఒక తల్లిగా మనం ఉండగలిగితే, అది మగవాడే కావచ్చు, ఆడమ్మాయే కావచ్చు, ఆ తల్లికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే, ఆ తండ్రికి మనం ఒక తల్లిగా నిలబడగలిగితే, నా అదృష్టం మా నాన్నకి మా అమ్మకి నేను ఒక తల్లిగా నిలబడగలిగాను. వాళ్ళ నోటితో నోరారా ఒక మాట అన్నారు, మేము నీకు అమ్మా నాన్న కాదు, నువ్వే మాకు అమ్మా నాన్నవి. నీకు అమ్మా నాన్న అంటే మేమిద్దరం, కానీ మాకు అమ్మా నాన్న నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఇంతకంటే నాకేం కావాలి జీవితంలో? అలాంటి ఈ భక్తి వేదిక మీద నుంచి చెప్తున్నా. ఆయన నరేంద్ర చౌదరి గారు ఉన్నారు అక్కడ. వాళ్ళ అమ్మగారికి ఎన్నేళ్ళు అడగండి. ఆవిడ్ని ఇప్పటికీ ఆయన ఇంట్లో పెట్టుకుని, ఆ రమాదేవి కానీ ఆయన కానీ ఇప్పటికీ నేను రాగానే అడిగా, మీ అమ్మగారు ఎలా ఉన్నారని. పర్లేదండి, ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారు. ఎంత 90 ఏళ్ళు ఉంటాయా చౌదరి గారు? 90 ఏళ్ళు ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనం తీర్చుకోవాలి ఆ రుణాన్ని. ఆ రుణం మనం తీర్చుకోకుండా ఈ భూమి నుంచి కదలొద్దు మీ కట్టె. అలాంటి తల్లితో అంత అనుబంధం ఉన్నా ఆవిడ పిలిచి నాకు నోట్లో గంగతీర్థం పోయి అని చెప్పింది. గంగతీర్థం పోస్తున్నా, నా చెయ్యి పట్టుకుంది. సరిగ్గా ఉత్తరాయణం ప్రవేశించింది. ఆవిడ అలా చూస్తూ, కళ్ళు కనపడదు, ఏం చూసిందో ఏం కనపడిందో, చెయ్యి వదిలేసింది, ప్రాణం విడిచిపెట్టింది. ఆ సందర్భంలో అనిపించింది, నాకు అమ్మ లేరు, నాన్న లేరు, అన్న లేరు, తమ్ముళ్ళు లేరు, బంధువులు లేరు, దాయాదులు లేరు, ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నా ఒకరోజు ఏమీ లేని స్థితికి వస్తాం. ఆ సందర్భంలో భగవంతుడా, నువ్వు నన్ను విడిచిపెట్టకు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు ఓపిక ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను నడిపించినా నడిపించకపోయినా బుద్ధి పనిచేస్తుంది, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, ఓపిక ఉంది. కానీ అన్నీ వదిలి నీ దగ్గరికి వచ్చే సందర్భంలో నిన్ను గుర్తుంచుకోకపోతే నేను నీ దగ్గరికి రావడానికి అర్హత కోల్పోతాను.
కాబట్టి ఆ ఆఖరి ఘట్టం మన జీవితంలో ఆ భగవంతుణ్ణి చేర్చడానికి పనికి రావాలి. అందుకనే ఒకళ్ళు అడిగారు, ఏమిటి నిర్వాణ షట్కంలో ఆదిశంకర్ల వారు ఏమిటి తల్లి లేదు, తండ్రి లేరు, అమ్మ లేరు, నాన్న లేరు, ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం లేదన్నారు, ఎలా లేదు అని అంటే నేను ఒక్క మాట చెప్పాను, అవన్నీ లేవని కాదు, అవన్నీ నాకు లేకుండా అయిపోయే రోజు వస్తుంది, అప్పుడు కూడా నువ్వే నాకు కావాలి. అందుకనే చిదానంద రూప శివోహం శివోహం అని ఇప్పుడు మనం పట్టుకోవలసినటువంటి అవసరం. కాబట్టి ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చాలా దూరం వెళ్ళాలి. మీరు ఏదో నా మాట విని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా బిగబంధించి అలా కూర్చున్నారు. కాబట్టి మీ అందరికీ ఈ భక్తి టీవీ తరపున, భక్తి టీవీ సిబ్బంది ఇప్పుడు వాళ్ళు సంకల్పించారు, వాళ్ళు ఆలోచించారు, కానీ ఇంతమంది సిబ్బంది, ఇన్ని వందల మంది మీ అందరి కోసం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి నిలబడ్డ వాళ్ళకి, అలాగనే భక్తితో ఇక్కడికి విచ్చేసి 5:30కు వచ్చి ఉంటారు, ఇప్పుడు 10:30 అవుతా ఉంది. ఓ సినిమాలో ఇంత